మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూకంప కంపనలు నమోదయ్యాయి. రాత్రి 2:28 సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్న పలువురు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప కంపనలు అనుభూతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా భావించే సబీర్ అలీ మాట్లాడినట్లు ప్రచారంలో ఉన్న ఓ ఆడియో క్లిప్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సబీర్ అలీ మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ వ్యవహారాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైరల్ అవుతున్న ఆడియో ప్రామాణికతపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. కాంగ్రెస్ పార్టీ లేదా సబీర్ అలీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాటపట్టాయి. కొద్ది రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన ధరలు తాజాగా మళ్లీ ఎగబాకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో డిమాండ్ పెరగడం, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో బంగారం ధరలు పైకి కదులుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ధరల పెరుగుదల కొనుగోలుదారులపై అదనపు భారం మోపుతోంది. విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 1268 పాఠశాలలు, 33 కళాశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. మొదటి దశలో 8 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యా పనితీరును మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటోంది. కాకినాడ జిల్లా తుని బాలిక జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు వివరాలపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆయన గాలింపు చర్యలను మరింత వేగవంతం చెయ్యాలని సూచించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశించారు. బాలిక ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గతేడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న 29 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపించనుంది. ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. పిడుగులు పడే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చైనాకు ఎగుమతి చేసిన 3 కంటైనర్ల మిర్చీని అక్కడి అధికారులు తిరస్కరించారు. మిర్చిలో మిథామిడోపాస్ అనే రసాయనం అనుమతించిన పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు వెళ్లే మిర్చీలో అధిక శాతం పేజా రకమే ఉండటం గమనార్హం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రాల వారీగా అమలవుతున్న మంచి నిర్ణయాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఒడిషా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని ప్రశంసించిన ఆయన ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో పంపిన లీగల్ నోటీసుకు కూడా స్పందన రాలేదని కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి బులెటిన్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.